వెల్కమ్ టు పవన్ ఏఐ క్రియేషన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు మనం మన వీడియోలో మా ఊర్లోని ఉర్సు జాతర ఎలా జరుపుకుంటామో తెలుసుకుందాం. మాది ఇప్పర్తి గ్రామం, మునుగోడు మండలం, నల్గొండ జిల్లా. మా ఊర్లో ప్రతి ఏటా ఉర్సు జాతరను జరుపుకుంటాం. ఆ జాతరను ఎలా జరుపుకుంటాం, దాంట్లో ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయో, ఎలా ఉంటాయో మనం ఇప్పుడు పూర్తి వీడియోలో చూద్దాం. దయచేసి అందరూ పూర్తిగా వీడియో చూడాలని కోరుకుంటున్నాను. ముందుగా ఇక్కడికి చేర్చుకున్న గంధాన్ని, నైవేద్యాల అయినటువంటి మట్టికలను ఇక్కడ నుంచి మన దేవుని వద్దకు చేరుస్తారు. డప్పు చప్పులతో ఇక్కడున్న నైవేద్యాన్ని, గంధాన్ని దేవునికి చేర్చే కార్యక్రమం ఇప్పుడు ఉంటుంది. ఇట్లా ఈ విధంగా డప్పు సప్పులతోనే అక్కడ ఉన్న గంధాన్ని, ప్రసాదాన్ని ఇక్కడ దేవుని మందిరం వద్దకి తీసుకొని వస్తారు. తర్వాత డప్పుల చప్పులతోనే మన గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేస్తారు. మీరు ఈ విధంగా వీడియోలో చూడొచ్చు.
మీరైతే ఇక్కడ చూడొచ్చు మన ఊరి గ్రామస్తులంతా ఈ అగ్నిగుండం చుట్టూ దులదీస్తారు. డప్పు చప్పులతోని అందరూ గుండం చుట్టూ చేరి ఇలా దులదీస్తారు. ఈ కార్యక్రమం చాలా బాగుంటుంది. మన గ్రామస్తులందరూ ప్రతి ఏటా దీన్ని చేస్తారు. మీరు ఇప్పుడు దీన్ని వీడియోలో చూడొచ్చు. డప్పులతోని చాలా మంచిగా ఉంటుంది. మనమైతే ఫస్ట్ చూసినాం కదా, ఆ చోటు నుంచి గంధం మటికలు అవన్నీ అక్కడి నుంచి తీసుకొని వచ్చి డప్పు సప్పులతోని మన గుడి దగ్గరికి తీసుకొస్తారు. ఆ నుంచి తీసుకొని వచ్చిన గంధం, ఆ నైవేద్యాలు, మటికలైనటువంటి ఆ ప్రసాదాలన్నీ ఈడ మన పెద్ద ఏప చెట్టు ఉంటుంది. ఏప చెట్టు కింద దేవుడు ఉంటాడు. అవన్నిటిని మన సప్పులతో తీసుకొచ్చి ఈడ దేవునికి అర్పిస్తారు. ఈడ మన పూజారి కొన్ని పూజ కార్యక్రమాలు ఉంటాయి జరిపి ప్రసాదాన్ని దేవునికి పెడతారు. మీరు చూడొచ్చు ఈ వీడియోలో ఆ తెల్లటోపు పెట్టుకున్న పూజారితోని ఆ పెద్ద మనుషులంతా కలిసి దేవుని చెట్టు దగ్గర దేవునికి ఆ జెండాలు కట్టడం అవి ఇంకా తదితర కార్యక్రమాలు అవి జరుపుతుంటారు. ఇక్కడ ఈ చోట్ల నైవేద్యాన్ని దేవునికి అర్పిస్తారు. తర్వాత దాని పక్కనే ఒక గుడి ఉంటుంది. మనం అక్కడ దగ్గరికి పోయి కొబ్బరికాయ కొట్టవచ్చు. మీరు చూస్తారు కాడ మన భక్తులందరూ కొబ్బరికాయ కొడుతున్నారు. మా దోస్తు వాళ్ళు మేమందరం అప్పుడే కొబ్బరికాయ కొట్టినాడ. ఆ చిన్న గుడి దగ్గర మనం కొబ్బరికాయ అయితే కొట్టవచ్చు. మీరు చూడండి వీడియోలో కొబ్బరికాయ కొట్టి మొక్కితే మంచి జరుగుతుంది. ఇప్పుడు మనం ఒక క్లిప్ అయితే చూసినాం కదా, దాంట్లో పూజారి మాట్లాడడం అది ఏంటంటే, ఇప్పుడు మన భక్తులు మన ప్రసాదం మట్కలు కానీ ఏవైతే తీసుకుపోయి దేవుని సమర్పిస్తారో అప్పుడు ఆ పూజారి దేవుని సమక్షంలో మనకి ఏమైనా ఉన్నాయి మంచి చెడ్డలు మనకి చెప్తాడు. దాని తర్వాత మీకు ఇక్కడ కనిపించేది ఏంటంటే, మనం ఇప్పటిదాకా చూసిన మన సైదుల దేవుని గుడి ఉందా, ఆ గుడి పక్కన ఈ ఎల్లమ్మ గుడి ఉంటుంది. అక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత మన భక్తులందరూ ఈ గుడి దగ్గరికి వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొడతారు. ఈ విధంగా అయితే గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేసి ఇక్కడికి వచ్చిన భక్తులందరూ దాంతోపాటు ఖచ్చితంగా మన ఎల్లమ్మ గుడి దగ్గర కూడా కొబ్బరికాయ కొడతారు. ఇదైతే మన సైదుల దేవుని గుడి బయట దేవుని గుర్రం ఉంటుంది. బయటంగా నిర్మాణం ఎట్లుంటుంది. ఈ చోటు ఇల్లాక మనం కొబ్బరికాయ కొట్టినాం కదా, ఇది ఆ గుడి చిన్న గుడి. ఇక్కడ అన్ని దేవుని జెండాలు అవన్నీ కొబ్బరికాయలు కొట్టడం, ఆ ప్రసాదం సమర్పించడం అవన్నీ ఉంటాయి. ఇక్కడ ఒక తమ్ముడు కొబ్బరికాయ కొడుతుండు. అది ఎంత కొట్టినా వలుతలేదు. ఆ తమ్మునికి జర గట్టి కొట్టు తమ్ముడు, కొబ్బరికాయ మంచిగా కొడితే వలుతుందని చెప్పినాం. తమ్ముడు అయితే బాగా ట్రై చేస్తుండు కొబ్బరికాయ కొడతానికి. మీరు చూస్తారు కదా, తమ్ముడైతే బాగా ట్రై చేస్తుండు. చాలాసేపు కొట్టి మొత్తానికైతే కొబ్బరికాయని లాస్ట్కి పలగొట్టిండు. ఇగో ఇక్కడ కనిపించేది ఏంటంటే మన దేవుని సమాధి. ఇక్కడ కూడా భక్తులు వచ్చి కొబ్బరికాయ కొట్టి మొక్కి వెళ్తారు. మన చుట్టూ ఫెన్సింగ్ లాంటిది వేసాం చూడ. ఇది బయటంగా మన గుడి నిర్మాణం. పక్కన పెద్ద ఏప చెట్టు ఉంటుంది. చెట్టు చాలా పాతకాలంది, అప్పటి నుంచి ఉంటుంది దేవుని వెనకాల. మన ఉరుసు జాతరలో అయితే మన చిన్న పొరగాళ్ళకి ఇలాంటి ఎంటర్టైన్మెంట్ అయితే చాలా ఉంటాయి. పొరగాలు మీరు చూడొచ్చు, దానిపైన ఎక్కి ఎగురుతురు. పొద్దు నుంచి ఇదే పని చిన్న పొరగాళ్ళకి. మీరు ఇక్కడ చూడొచ్చు, అది రింగులాట. ఫస్ట్ మనకి ఆయన 20 రూపాయలకు 5 రింగులు ఇస్తాడు. ఆ డబ్బా మీద డూప్లికేట్ నోట్లు ఉంటాయి. అంటే 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు అట్లా నోట్లు ఉంటాయి. మనకి ఇచ్చిన 5 రింగులతోనే మనకు 5 సార్లు వేసుకోవచ్చు. మనం 5 రింగులతోనే మనకి ఏ నోటు మీద అయితే పడుతుందో మనకు ఆయన నిజంగా 20 రూపాయలు అయితే 20 రూపాయలు, 50 అయితే 50, 100 అయితే 100 ఇస్తాడు అనుకుంటాం. కానీ ఇది ఆడడం చాలా కష్టం.
మనం అనుకుంటాం కొన్నాక రూ. 50 నోటు మీద, రూ. 100 నోటు మీద ఏద్దామని. కానీ అక్కడ యాక్చువల్‌గా మ్యాటర్ ఏందంటే మనం ఒక దాని మీద ఏస్తే అది జారిపోతది. అది రింగు అట్లా పడితే కూడా ఉండదంట. మొత్తం పూర్తిగా పడితేనే పైసలిస్తాడంట. ఇప్పటిదాకా అయితే మనం గుడికాడ కార్యక్రమాలు, అక్కడ బయట గేమ్‌లు ఏమున్నాయో చూసినాం కదా! ఇప్పుడు మన జాతర బయట ఏమేమి షాపులు పడ్డాయి, ఎట్టెట్టుంటాయో అన్నీ ఒకసారి చూద్దాం షాప్ వైస్‌గా వరుసగా. No way. ఈడ మా వాళ్ళ మధ్యలో అయితే చిన్న డిస్కషన్ నడుస్తుంది. షాప్‌లో ఏమేమి కొనాలో మొత్తం అక్కడ ప్లాన్ ఏస్తుర్రు ఇద్దరు కలిసి. ఈ మందిరం నిర్మాణం అయితే 1980 కాలంలో మా ఊర్లో దోటి రత్తయ్య అని ఒక పెద్ద మనిషి అయితే దీన్ని నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి మేము ప్రతి ఏటా జాతరను చాలా వైభవంగా చేస్తాం. ఇక్కడ చూడొచ్చు ఒక నాయనమ్మ బజ్జీలేస్తుంది. మేము బజ్జీల పక్క నుంచి వీడియో తీసుకుంటూ వెళ్తున్న నాయనమ్మని బజ్జీలు ఎంత అని అడిగినాం. నాయనమ్మ అయితే ₹30కి బజ్జీలు అని చెప్పింది. మీరైతే చూడొచ్చు ఇవన్నీ జాతరలో భాగంగా వివిధ రకాల షాపులు ఉన్నాయి. అందరూ మన గ్రామస్తులు, భక్తులు అందరూ మన కొబ్బరికాయ కొట్టి మన పూజ కార్యక్రమాలు అయిపోయినాక ఈ షాపులన్నీ తిరిగి వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ వస్తువులు కానీ, చిన్న పోరగాళ్ళకి బొమ్మలు అవి కానీ కొనిస్తారు. యాక్చువల్గా మన జాతర ఏంటంటే సేమ్ మన జాన్పడ సైదుల దేవుని జాతర ఎట్లయితే అవుతుందో అదే దేవుని జాతర ఈడగిట. కాకుంటే మాది మారుమూల గ్రామం మధ్యలో అయినా కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులందరూ తరలివస్తారు. మా మండలంలో, జిల్లాలో బాగా ఫేమస్ మా జాతర. ఇట్లా మొత్తం మా జాతర గురించి వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే మా ఊర్లో జాతర ఎట్టెట్టు అవుతుంది, ఎంత వైభవంగా జరుపుకుంటామని, ఇంకా మిగతా తెలియని వారికి ప్రజలకు అందరికీ తెలియజేయాలని నా చిన్న మనోభావన. దీంతోపాటు ఇంకా ఈ వీడియో చూసి అందరూ వేరే గ్రామస్తులు, మన పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ చూసి మన జాతరకి తరలి రావాలని కోరుకుంటున్నాను. మనమైతే ఇల్లాక చూసినాం కదా రింగులాట. మన పోరగాలు అయితే ఉండి పోయి అరే మనం గిట్ట రింగులాట ఆడదామని తీసుకుపోయారు. ఫస్ట్ అయితే ₹20 తీసుకున్నాం, 5 రింగులు ఇచ్చిన ఆయన. ఇక మనం ఒక్కొక్కడు మనిషికి ఒకటి వస్తుంది కానీ పోరగాళ్ళు అందరం కలిసి ఒక్కొక్కటి రింగు తీసుకున్నాం. నెక్స్ట్ ఆడదామని ఇంకా ట్రై చేస్తున్నాం, అదే ఏదో ప్లాన్ చేస్తున్నాం. కానీ ఫస్ట్ సారి వేసినప్పుడు అందరం ఫెయిల్ అయినాం. మళ్ళీ ₹20 పెట్టి మళ్ళీ తీసుకుంటే ఒకసారి ₹20 లోటు వచ్చింది. వచ్చినా కూడా మళ్ళీ అది ₹20తో 5 రింగులు తీసుకుని వేసినాం. ఫస్ట్ ఉన్న ₹20 పోయినాయి, మళ్ళీ ₹20 పోయినాయి. మనం ఎక్కడికైనా ఆడడానికి పోయినాం అనుకో, మనకు పైసలు వచ్చాడేమో కానీ ఈ ఆట పెట్టినోడు ఖచ్చితంగా రిచ్ అవుతాడు. ఎందుకైతాడంటే మనం పైసలు కొట్టుకున్నాం కాబట్టి. ఈ మధ్యలో అయితే జాతరలో ఒక బండి అయితే గడ్డ ఆరంపు ఉండేసరికి బండి అయితే కదలలేదు. ఒకన్నైతే దాన్ని నూకిపోయేటట్టు చేసిండు మెల్లగా. ఈడైతే మా దోస్తుగాడు నర్సిగాడు ఎండకు మేము అప్పటి నుంచి తిరిగి తిప్పలు పడుతున్నామని మాకైతే చెరుకు రసం తాగుదామని అక్కడ బండి కాడికి అయితే తీసుకుపోయిండు, ఎండలా చల్ల ఉంటుందని. జాతరకు వచ్చిన వాళ్ళకి ఎండపూట చల్ల ఉండడానికి మన చెరుకు రసం బండ్లు, ఐస్ క్రీమ్ బండ్లు ఇవన్నీ చాలా ఉంటాయి ఇక్కడ. మేమైతే ఇక్కడ నర్సిగాడు ఇక్కడ తీసుకోబోతున్నాం, ఇక్కడ పైసలాట ఆడుతుర్రా చూద్దాం పారా అని పోతున్నాం. ఆడికైతే ఆడ గుంపు కూడా చూసినారా, ఆడ పైసలాట ఆడుతురు. చూద్దాం మనం గిట్ట పోయి ఎట్టెట్టు ఆడుతురు. మన పోరగాళ్ళందరూ గుమ్మి విడురు. ఎంతైనా కానీ ఇసుంటి ఆటలు ఆడడు చాలా ప్రమాదం. మీరు అసోంటి దగ్గర పోయినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటున్నా. ఇంతటితో మన వీడియో అయితే అయిపోయింది. చూశారు కదా మా ఊర్లో జాతర ఎంత వైభవంగా, వైవిధ్యంగా, చాలా చక్కగా నిర్వహిస్తారు. మీరు చూడొచ్చు ఎంత మంచిగా అన్ని కార్యక్రమాలు మొదటి నుంచి నేను షాపుల వరకు అక్కడ బయట జరిగిన ఎంటర్టైన్మెంట్, గేమ్లు అవన్నీ చూపించిన. ఇది జాతర యాక్చువల్గా సయ్యద్ ఉరస్ షరీఫ్ జాతర మేము, కానీ మా ఊరు వాళ్ళు అందరూ దీన్ని ఉర్సు జాతర అని పిలుస్తాము. ప్రతి ఏటా ఎంతో వైభవంగా చేస్తాము. మీరు చూస్తారు కదా ఎన్ని ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు అన్నీ కూడా చాలా ఉన్నాయి. ఈ విధంగా ప్రతి ఏడాది మా ఊర్లో శివరాత్రికి ముందు శుక్రవారం వచ్చిన ప్రతిసారి మేము ఉరుసు జాతర నిర్వహిస్తాము. ఇట్లా ఎంతో చక్కని కార్యక్రమాలతో మంచిగా ఉంటుంది. భక్తులందరూ ఇచ్చేసి మంచిగా ఒకరోజు మంచిగా ఆనందిస్తారు జాతరలో. మా గ్రామం నుంచే కాదు, మా చుట్టుపక్కల గ్రామాలు, మా మండలం, మా జిల్లా, పక్క జిల్లాల నుంచి బాగా భక్తులు భారీగా తరలి వస్తారు. ఎందుకంటే మాకు ఈ జాతర చాలా మంచిగా చేస్తాము ఎన్నో ఏళ్ళ నుంచి. మీరు కనుక మన ఛానల్ కొత్తగా వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ చేయండి. ఇంకా కొత్త వీడియోలతో మేము ముందుకు వస్తాను.